నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒంగోలులో నకిలీ పత్రాలు, దొంగ జీపీఏలతో వైకాపా కబ్జాలు, 200 కోట్ల భూమి స్వాహ, బాలినేని సోదరుడిపైన ఫిర్యాదు. ఉచితంగా ఇసుక ఇవ్వడమే బాబు చేసిన నేరమన్న సిఐడి, ఖజానాకు భారీగా నష్టమంటూ ఎఫ్ఐఆర్. కర్నూలు మార్కెట్లో కుమ్మక్కైన వ్యాపారులు, దళారులు, కనీస మద్దతు ధర లభించక ఉల్లి రైతు కన్నీరు. ఎన్నికల బాండ్లతో క్విడ్ ప్రోకో చట్టబద్ధత కారాదన్న సుప్రీం, ముడుపులకు రాచబాటగా మారకూడదన్న రాజ్యాంగ ధర్మాసనం. జేఈఈ మెయిన్ తొలి విడతకు విడుదలైన నోటిఫికేషన్, ఈ నెల 30 వరకు గడువు, జనవరి 24 నుంచి పరీక్షలు. ఒంగోలులో అధికార పార్టీ నాయకుల అండదండలతో భూమాఫియా పేట్రేగిపోతోంది. నకిలీ పత్రాలు, దొంగ జీపీఏలు సృష్టించి ఓ ముఠా భూములు చెరబడుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వందల సంఖ్యలో కబ్జాలకు పాల్పడినట్లు తేలింది. ఇప్పటికే దాదాపు 200 కోట్ల విలువైన భూ ఆక్రమణలు వెలుగుచూడగా బయటపడని బాగోతాలు మరో 300 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. వైకాపాకు చెందిన డిప్యూటీ మేయర్ మాధవరావు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరుడు వేణుగోపాల్ రెడ్డిపైన పోలీసులకు ఫిర్యాదులు అందడం ఒంగోలులో అధికార పార్టీ భూమాఫియాకు పరాకాష్ఠగా నిలుస్తోంది. ఒంగోలులో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తారనేంత ఆందోళన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నాయకుల అండతో ఓ ముఠా సాగించిన భూ ఆక్రమణలు జనం ఆస్తుల రక్షణపై అపనమ్మకానికి బీజం వేశాయి. దొంగ వీలునామాలు, జీపీఏలు పుట్టించడం, సంతకాలు ఫోర్జరీ చేసి భూ యజమానుల్ని బ్లాక్మెయిల్ చేయడం, సెటిల్మెంట్ కు రాకపోతే కోర్టులకెక్కుతామని బెదిరించడం ఆ ముఠా పని. డబ్బులిస్తే వదిలేయడం, లేదంటే భూమిలో కొంత వాటా కాజేయటం అలవాటుగా చేసుకున్నారు. ఇలా ఒక్కట్రెండు కాదు, ప్రకాశం జిల్లా పోలీసులకు ఇప్పటిదాకా 138 ఫిర్యాదులు అందాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన పోలీసులు ఇప్పటి వరకు 30 కేసులు నమోదు చేశారు. 69 మందిని నిందితులుగా గుర్తించారు. 29 మందిని అరెస్ట్ చేశారు. ఒంగోలు భూమాఫియా ముఠాలో స్థిరాస్తి వ్యాపారులు చితిరాల పూర్ణచంద్రరావు, గొట్టిపాటి రవీంద్రబాబుతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్, మున్సిపల్ స్టోర్ ఉద్యోగి వి శ్రీనివాసరావు, వైకాపా మద్దతుదారు మల్లవరపు కోటిరెడ్డి, మాజీ జర్నలిస్ట్ రావి శ్రీనివాసరావు, ప్లంబర్ బూచి వనమాలి, కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడు కంది సుధాకర్ రెడ్డి, రెడీమేడ్ దుస్తుల వ్యాపారి పమ్మిశెట్టి జయరాజ్, ఉబ్బా వెంకాయమ్మ, వెంకటేశ్వర్లు, అచ్చయ్య, దుర్గా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వైకాపా మద్దతుదారైన పూర్ణచంద్రరావే భూమాఫియా ముఠా సూత్రధారిగా గుర్తించారు. స్థానిక వైకాపా నాయకులైన ఒక గ్రానైట్ వ్యాపారితో గ్యాస్ ఏజెన్సీ నడుపుతూ నిర్మాణ కార్యకలాపాలు చేస్తున్న బిల్డర్తోనూ పూర్ణచంద్రరావుకు పరిచయం ఉంది. గ్రానైట్ వ్యాపారికి, గ్యాస్ డీలర్కి స్థానిక వైకాపా ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. వీరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి పని పూర్తయ్యేలా చేస్తారు. ఆ నాయకులకు బాగానే ప్రయోజనం చేకూరుతుందన్న ప్రచారముంది. ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ సందర్భంగా నకిలీ పత్రాల వ్యవహారం బయటపడింది. దీంతో గత నెల 26న లాయరుపేటలోని పూర్ణచంద్రరావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. సబ్ రిజిస్ట్రార్, ఎంఆర్ఓ, వీఆర్ఓ, పంచాయతీ ఆఫీసులకు సంబంధించిన ఆఫీసు సీల్స్, నకిలీ ధృవపత్రాలు, పాత స్టాంప్ పేపర్లు దొరికాయి. పొలాలు, స్థలాలు, ఇళ్లకు సంబంధించిన నకిలీ పత్రాలు, వీలునామాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రాత గొలుసుకట్టు విధానంలో విషయం ఎవరికీ అంత తేలికగా అర్థం కాకుండా గజిబిజిగా రాశారు. ఈ ముఠా సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ పత్రాల్లో కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని భూములు, స్థలాలకు సంబంధించినవి ఉన్నాయి. పోలీసుల విచారణలో భూమాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని మామిడిపాలెంలో 33 సెంట్ల స్థలాన్ని ఒంగోలుకు చెందిన వైద్యుడు నాగయ్య నాయుడు ఈ ఏడాది జనవరిలో కొన్నారు. కొన్ని రోజులకు ఆ స్థలానికి రోడ్డుకు మధ్యలో ఉన్న మార్జిన్తో పాటు వైద్యుడి స్థలంలో కొంత ఆక్రమించి కంచె వేశారు. తమకు డీకే పట్టా ఉందని నకిలీ పత్రాలు చూపించారు. వైద్యుడు సర్వే చేయిస్తుంటే అడ్డుకొని గొడవ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేకపోతే కోర్టు కేసులతో ఇబ్బంది పడాల్సి
వస్తుందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించారు. వైద్యుడు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఆయన తాజాగా పోలీసులకు, జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఒంగోలు రాజీవ్ నగర్లో 1977లో మంచాల వెంకటరామయ్య అనే వ్యక్తి లేఅవుట్ వేశారు. అందులో 6 ప్లాట్లను 6గురు కొనుక్కున్నారు. అవి ఖాళీగా ఉండటం, ఈ భూములకు సంబంధించిన వారు 3 విదేశాల్లో ఉండటంతో కబ్జాకు తెగబడ్డారు. వాటి విలువ ఇప్పుడు 10 కోట్లు. ఆక్రమణదారుకు అధికార పార్టీకి డిప్యూటీ మేయర్ మాధవరావే కొమ్ము కాస్తున్నారని బాధితులు వాపోయారు. రాజీవ్ నగర్లో మాది సైట్ ఒకటి ఉంది. అది 5గురు సైటు. ఎల్నాటి మాధవరావు అనే అతను డిప్యూటీ మేయర్ గారు. ఆయన 1 సంవత్సరం క్రితం దాన్ని ఆక్రమించబోతుంటే మేము పోయి ఆపటం జరిగింది. ఆపి మా స్థలంలో మేము వెంచర్ వేసుకొని పోతుంటే అతను జనాలను తీసుకొని వచ్చి బెదిరించి మా మీద కోర్టులో కేసు వేయటం జరిగింది. ఆ కోర్టులో కేసు వేసినందువల్ల మేము మా స్థలాన్ని మాది అని ప్రూవ్ చేసుకోవడానికి మేము అతని మీద ఫైట్ చేసి ఇంజెక్షన్ ఆర్డర్ గెలవడం జరిగింది. అందుకని మా సైట్ను మాకు ఇప్పించాల్సిందిగా పోలీసు వారిని కోరుకుంటూ ఇలా తీసుకుంటాం. ఒంగోలు మండలం ముక్తి నూతలపాడులో సర్వే నంబర్ 181/1లోని వెంచర్లో సగానికి పైగా ప్లాట్లను నకిలీ పత్రాలతో ఆక్రమించేశారు. 1986లో వేసిన ఈ వెంచర్లో స్థలాలు ఖాళీగా ఉండటంతో అక్రమార్కులు రెచ్చిపోయారు. 2006లోనే పట్టాలు, 2010లో పొజిషన్ సర్టిఫికెట్లు పొందినట్లు పత్రాలు సృష్టించారు. 2012 జనవరి నుంచి ఎంఆర్ఓ పోస్టులు తహసీల్దార్గా మార్చగా 2010లోనే తహసీల్దార్ పట్టాలు ఇచ్చినట్లు పత్రాల్లో పేర్కొన్నారీ గనులు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 305 సర్వే నెంబర్లో మా భార్య ద్వారా సంక్రమించిన ఆస్తి గత 20 సంవత్సరాల నుంచి మా కిందే ఉంది. మేము మట్టి తోలుకొని డెవలప్ చేసుకొని దానికి లోన్ తీసుకొని అన్నీ చేసుకొని ఉన్నాము. గతంలో మధ్యలో కొంతమంది వ్యక్తులు వచ్చి మాది అని చెప్పి ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ఎవరు ఏందని ఎంక్వైరీ చేస్తే డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవ, పాప కొడుకు ముసలారావు కొడుకు కిషోరు వీళ్ళంతా ఎంటర్ అయ్యి ఏదో ఒక పాత డాక్యుమెంట్లు చూపించి మాది అని క్రియేట్ చేసి మాకు తెలియకుండా ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ తెచ్చారు. ఆ ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ కూడా మేము రద్దు చేయించేసి ఇప్పుడు మా పొజిషన్లోనే పెట్టుకొని ఉన్నాం స్థలం. తర్వాత జాయింట్ కలెక్టర్ గారికి, సిట్ అధికారులకి కంప్లైంట్లు ఇచ్చున్నాము. ఒంగోలు సుజాతానగర్లో 1.5 సెంట్ల స్థలంలో తన స్నేహితుడికి చెందిన ఓ ఇంటిని సుబ్బారావు అనే న్యాయవాది కొన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ జరగలేదు. కొద్ది కాలం క్రితం తెలిసిన వారి ద్వారా పమ్మిశెట్టి జయరాజ్ అనే వ్యక్తికి ఆ ఇల్లు అద్దెకు ఇచ్చారు. ఆ ఇల్లు తనదేనని, డీకే పట్టా ఉందంటూ అతడు అడ్డం తిరిగాడు. విస్తుపోయిన న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. జయరాజ్ దగ్గర ఉన్న పత్రాలు నకిలీవని రెవెన్యూ శాఖ నిర్ధారించింది. సుజాతానగర్లో నాకు 7వ లైన్లో ఇల్లు గలదు. ఆ ఇంటిని 2015లో పామిచెట్టి జయరాజ్ అని అతనికి అద్దెకిచ్చాను. అతను అద్దె ఇవ్వకపోగా ఒక డాక్యుమెంట్స్ తయారు చేసి, దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి, ఆ ఎంఆర్ఓ గారు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని ఫేక్ ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేసి కోర్టులో కేసేశారు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆ సంతకాలన్నీ తీసుకుని ఎంఆర్ఓ గారిని కోరగా ఇవన్నీ ఫేక్ అని చెప్పి ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఆ ఎండార్స్మెంట్ తీసుకుని వెళ్ళి నేను తాలూకా సిఐ గారు భక్తవత్సల రెడ్డి గారిని కలవగా వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ అన్నీ చేసి అతను సదరు పామిశెట్టి జయరాజు మీద ఎఫ్ఐఆర్ కట్టి తగు చర్యలు తీసుకున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరుడు వేణుగోపాలరెడ్డి తమ స్థలంలో నిర్మాణం చేపట్టారని కె లక్ష్మీ మోహన్ రావు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామిడిపాలెంలోని సర్వే నంబర్ 56/1లో ఉన్న 600 చదరపు గజాల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి తన్నీరు హనుమంతరావు ఆక్రమించారని, ఇప్పుడా స్థలంలో బాలినేని సోదరుడు వేణుగోపాలరెడ్డి నిర్మాణం చేపడుతున్నారని లక్ష్మీ మోహన్ రావు పేర్కొన్నారు. భూకబ్జాల వెనుక వైకాపా నాయకుల హస్తం ఉందనడానికి ఇదే నిదర్శనమని బాధితులు అంటున్నారు. ఈ ఒంగోలులో జరిగే ప్రతి దారుణానికాల రాజకీయ నాయకుల హస్తం స్పష్టంగా ఉంది. ఎవరైతే డిప్యూటీ మేయర్లు ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఇద్దరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నారో బాలినేనికి వాళ్ళందరి పేర్లు చెప్పిన అనవసరం. ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. వీళ్ళకి ఎన్ని చెప్పిన అనవసరం. కాబట్టి ఆ దేవుడే వీళ్ళని శిక్షిస్తాడు. చాలా దారుణాలు జరుగుతున్నాయి ఒంగోలులో. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్కి, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి అన్యాయం జరిగితే ఈ రోజుకు బాధితులకు న్యాయం జరగల. ఏం చేస్తుంది ఈ పోలీసు, ఏం చేస్తుంది ఈ వ్యవస్థ? ఒంగోలులోనే కాకుండా గుంటూరు, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లోనూ భారీగా భూకబ్జాలు జరిగినట్లు బాధితులు ఆరోపించారు. ఒంగోలు భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ కు వివరణ ఇచ్చారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన పార్టీలో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. భూ ఆక్రమణలో తన కుమారుడికి సంబంధం ఉందనేలా కొంతమంది లీకులు ఇచ్చారని మండిపడ్డారు. లేనిపోని ప్రచారం చేస్తే ఊరుకోనన్నారు. సిట్ చేయమని చెప్పింది నేనే, ఎంక్వైరీ చేయమని చెప్పింది నేనే, అన్నీ చేయమని చెప్పాను క్లియర్గా. ఇప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే ఎంక్వైరీ చేసినారో అక్కడి నుంచి లీకులు వస్తున్నాయి, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. అట్లా వద్దమ్మా, లీకులు వద్దు. ఎవరున్నారో క్లియర్గా చెప్పేయండి, దానివల్ల నాకు ప్రాబ్లం లేకుండా పోతుంది. నిన్న ఒక టీడీపీ ఒక అమ్మాయి దొరికింది, నకిలీ స్టాంప్లో దొరికిన దానికి సాక్షులు ఏం రాశారు, జనార్దనే ఇది చేపించాడు, అదే టీడీపీ క్యాండిడేట్, అవతల మన అపోజిషన్ క్యాండిడేట్ అతనే చేయించాడు సాక్షులు రాశారు. దానికి అతను ఫీల్ అయిపోయి నేనే చేయలేదు కదా, నేను కేసేస్తాను సాక్షి మీద అని మాట్లాడాడు. నువ్వు చేయలేని దానికి నా మీద మాట్లాడిచ్చావు కదా, నేనెంత ఫీల్ అయి ఉంటాను. నువ్వు చేయలేదు, నువ్వు చేస్తుంటాను నేను చెప్పటంలా, సాక్షులు రాశారు, నేను కాదంటలా. ఏదైనా ఎవరికైనా బాధ ఉంటుంది, చేయని దానికి మాట్లాడితే, తప్పు మాట్లాడితే ఎవరికైనా బాధ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రకృతి సంపద అయిన ఇసుకను ఎడాపెడా దోచేస్తూ వేల కోట్లు కొల్లగొడుతున్న జగన్ ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో ప్రజలకు ఉచితంగా ఇవ్వడం మహా నేరమని చెబుతోంది. ఇసుక ఉచితంగా ఇవ్వడం వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ కేసు నమోదు చేసింది. దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఇసుక కుంభకోణానికి పాల్పడుతూ ఈ అవినీతి మకిలిని గత ప్రభుత్వానికి అంటించేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ చంద్రబాబు సహా మరికొందరు తెలుగుదేశం నేతలపై సీఐడీ కేసు నమోదు చేసింది. గనుల శాఖ డైరెక్టర్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టింది. చంద్రబాబును రెండో నిందితుడిగా పేర్కొనగా అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత A1, తెలుగుదేశం నేతలు చింతమనేని ప్రభాకర్ A3, దేవినేని ఉమామహేశ్వరరావు A4 సహా ఇతరుల్ని నిందితులుగా చేర్చింది. నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాసఘాతకం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. వెంకట్రెడ్డి అక్టోబర్ 3న సీఐడీకి ఫిర్యాదు ఇవ్వగా ఈ నెల 1న కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ను సీఐడీ అధికారులు ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. ఇసుక తవ్వకాల ద్వారా జగన్, ఆయన బృందం 40,000 కోట్లు లూటీ చేశారని, తాజాగా పిలిచిన టెండర్లలోనూ భారీ కుంభకోణం ఉందని పేర్కొంటూ తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ అక్టోబర్ 29న సీబీఐ, సీవీసీకి ఫిర్యాదు చేయగా తర్వాత 3 రోజులకే జగన్ ప్రభుత్వం సీఐడీని ప్రయోగించి చంద్రబాబుపై రివర్స్ కేసు పెట్టింది. గత 16 నెలల వ్యవధిలో తాడేపల్లి ప్యాలెస్కు 2,000 కోట్లు చేరాయని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇటీవలే ఆరోపించారు. ఇసుక దోపిడీ వల్ల 1000 ఉండే ట్రాక్టర్ లోడు ధర ప్రస్తుతం 5,000కు చేరింది. అసలు ఇసుక కుంభకోణం జరుగుతున్నదే ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో కాగా దొంగే దొంగ అన్నట్లు అప్పట్లో ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసు నమోదు చేయడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ తాజా కేసును తెరపైకి తెచ్చింది. తెలుగుదేశం హయాంలో 2014లో తొలుత ఇసుక రీచ్లను జిల్లా మండల మహిళా సమాఖ్యలకు అప్పగించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల ఆధారంగా ఇసుక తవ్వకాలకు టెండర్లు పిలవాలని నిర్ణయించి 2016 జనవరిలో ఉత్తర్వులిచ్చారు. 2 నెలల్లోనే ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారని, ఈ విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని, ఇసుక తవ్వకాలపై ఎలాంటి నియంత్రణలు విధించలేదని సీఐడీ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవటానికి చర్యలు చేపట్టలేదని, ఈ విధానం వల్ల సీనరేజీ, ఇతర ఫీజుల రూపంలో ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోయిందని తెలిపింది. చట్టవిరుద్ధంగా, అనుచితంగా లబ్ధి పొందేందుకే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారని ఆక్షేపించింది. అప్పట్లో అధికార పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, ప్రైవేటు వ్యక్తులు ఇసుక రీచులు, తవ్వకాలను తమ గుప్పెట్లో పెట్టుకుని దోచుకున్నారని అభియోగాలు మోపింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, గనుల శాఖ మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు లబ్ధి పొందారని తెలిపింది. 2016 నుంచి 2019 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలపై 1000 కేసులు నమోదయ్యాయని, ఎన్జీటీ కూడా పలుమార్లు అక్రమ తవ్వకాలను ఆక్షేపించిందన్న సీఐడీ 40 కోట్లు పెనాల్టీ వసూలు చేసిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. 4.5 ఇసుక బొక్కేసి 40,000 కోట్లు దోచిన గజదొంగ జగన్ కాదా అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసు పెడితే మరి పేదల కడుపు కొట్టి 40,000 కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్లపై ఏం కేసులు పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిందని, జగన్ దోపిడీకి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి 40 లక్షల మంది కార్మికుల్ని జగన్ రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న ఈ 6 నెలల్లో రాష్ట్రంలో ఉన్న ఇసుకంతా దోచేయాలన్నదే జగన్ రెడ్డి ప్లాన్ అని ఆరోపించారు.
వ్యూహం సినిమాపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్కు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా సినిమాను నిర్మించారని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రతిష్టను తెలుగుదేశం పార్టీని కించపరిచే విధంగా సన్నివేశాలు రూపొందించారని సినిమా ట్రైలర్లో గమనించినట్లు లోకేష్ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబును ప్రజల దృష్టిలో దోషిగా చిత్రీకరించడం సినిమాటోగ్రఫీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సదరు సినిమాకు ధ్రువపత్రం జారీ చేయవద్దని అథారిటీని అభ్యర్థించారు. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మ దిన్నె మండలం గొల్లపల్లిలో ఓ రైతు వేరుశనగ పంటను ట్రాక్టర్తో దున్నివేశాడు. వర్షాభావం కారణంగా పంట ఎండిపోవటం చూడలేక ఈ పని చేశానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎకరాకు 40,000 రూపాయలు ఖర్చు చేసి పంటను సాగు చేశానని, వర్షాలు లేక తీవ్రంగా నష్టపోయానని రైతు వాపోయాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతు కోరుతున్నాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో వైకాపా ఎమ్మెల్యే వరప్రసాదరావు నివాసంపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఇంటి వెలుపల ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేసి గేటు వద్ద ఉన్న ఫ్లెక్సీలను చింపివేశాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాగుకు నీరివ్వలేని వైకాపా ప్రభుత్వం చేతికి వచ్చిన పంటకు మద్దతు ధర కల్పించలేకపోతోంది. ఓవైపు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు ఘాటెక్కుతుంటే రైతులకు మాత్రం ఆ మేర ధర దక్కడం లేదు. కర్నూలు జిల్లా మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల కష్టాన్ని దళారులు దోచేస్తున్నారు. వ్యాపారులు, కొనుగోలు అధికారులు కుమ్మక్కై రైతుల్ని నట్టేట ముంచుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో రైతులు అత్యధికంగా ఉల్లి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులతో ఉల్లి దిగుబడులు తగ్గాయి. వారం రోజులుగా ధరలకు రెక్కలు వచ్చాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర 70 నుంచి 100 రూపాయల వరకు పలుకుతోంది. ఆ పంట సాగు చేసిన రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. దిగుబడులు తగ్గినా మంచి ధరలు వస్తున్నాయని సంబరపడ్డారు. కానీ కర్నూలు మార్కెట్ యార్డులో దళారులు రైతులను దగా చేస్తున్నారు. ఇక్కడ 4 రోజుల క్రితం క్వింటా ఉల్లి ధర గరిష్టంగా 5,500 వరకు పలికింది. రైతులు పెద్ద ఎత్తున పంటను విపణికి తెచ్చారు. వ్యాపారులంతా కుమ్మక్కై క్వింటాకు 1,500 దిగువకు తగ్గించేశారని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం కూలి ఖర్చులు రావని లబోదిబ్బోమంటున్నారు. అయిన కాడికి అమ్ముకోలేక రైతులు దిగాలు పడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు రైతులను చూసి మాట్లాడితే తెలుస్తుంది నీకు. ఊగి నేను ఆటోనికి వేస్తా, సైకిల్ లోనికి వేస్తా, మిషన్ లోనికి వేస్తా, మంగళోనికి వేస్తా, సాకలోనికి వేస్తాను. రైతులకి ఏం వేస్తున్నావు? మన్నేస్తున్నావా? నెత్తికి ఒళ్ళే కట్టుకొని మీ నాన్న చేసినట్టు చేస్తా అని చెప్పి గెలిచి కూర్చొని పైన రాజ్యం మేలి మంగళంలాగా సౌరం చేసి 2 నెలలు వనంలేక మరి మేమేం తిని బతకాల? మరి నాకు ఎంత నష్టపరిహారం కట్టించి ఎంత కట్టించాను? 5,000 ఇచ్చే 5,000 ఇస్తే 5 మంది కూలీలకే సరిపోతాయి. మరి నా పరిస్థితి ఎట్లయితుంది? ఇంకా ఉల్లిగడ్డకి మద్దతు ధర ఇంకేమి అయిపోయింది. ఇంకా పెళ్ళి గడలే అయిపోయింది. ఇంకా మద్దతు ధర ఇస్తాడు. ఇంకా ఆడ పైన నేను కేంద్రం నుండి పంపిస్తా అంటాడు. ఈ రాష్ట్రంలో కూర్చొని ఆ ఊరు తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు సరిపోయింది, మోడీ జోడీ ఇద్దరు సరిపోయింది. వీళ్ళిద్దరికి నమస్కారం పెట్టి గోయిందా. చాలా కష్టపడి కట్టుకొని సోలార్ తోటి, జనరేటర్లతోటి అట్లా కష్టపడి కట్టుకుంటున్నామన్నా. అయితే కూడా గిట్టుబాటు ధర లేదు. మనం రైతులంతా నష్టపోతున్నాం. ఇక్కడ ఈ కర్నూలు మార్కెట్ బాగుందని వచ్చేసి మార్కెట్లోకి వస్తే ఈ పరిస్థితి అయిపోతుంది. అందుకు అందరూ బాధపడుతున్నారు. అట్లా ఎలా అంటేనా మాకు ప్రభుత్వం నుంచి మద్దతు ధర కల్పించాలని దయచేసి అడుగుతున్నామన్నా. 10 ప్యాకెట్లు వచ్చినా సార్ బాణలు లేక ₹7 లెక్క సార్. అవి ఎట్ట కూలీలు లెక్క 2.5 లక్షలు దాటినాయి పెట్టుబడి. అవి ఎట్ట బతకలే ఎట్ట ఇలా సార్ వాళ్ళ కూలీలకి 1,500,000 పెట్టుబడి పెట్టి ఇంత దూరం చేస్తున్నారు సార్ వాళ్ళు. కర్నూలు జిల్లాలో సాధారణ సాగు 15,483 హెక్టార్లు కాగా ఈ ఏడాది 16,865 హెక్టార్లు సాగైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడులు సగానికి పైగా తగ్గిపోయాయి. ప్రస్తుతం కర్నూలు ఉల్లి మార్కెట్కు 9,000 క్వింటాళ్ల సరుకు వస్తోంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. 2 ఎకరాలకి ₹1,00,000 పెట్టుబడి పెట్టినాము. కానీ రేట్లు అసలు రేపర్స్ పలకరిస్తలేరు, ఏమంటలేరు. వాళ్ళ ఇష్టం ఉంటే రాసినా లేకలేదు. అప్పు దండిగా అవుతుంది. ఎవరు కొనడం లేదు, అన్నంలే ఏంలే, ఎట్లా బతకాల? మునేడు నష్టమే, నిరుడు నష్టమే. 4 సంవత్సరాల కన్నా నష్టమే అవుతుంది. ఈ సంవత్సరం కూడా వాన దేవుడు లేడు నాటుకున్నా కానీ ఏదో 7 ఒక 1 ఎకరా 1/2 ఎకరా నాటుకున్నాడు. అది కూడా చాలా కాకుండా అయిపోయింది. కానీ అప్పుల్లో పడి ఏం తిండిగా ఆహారం కూడా లేదు మనకి. ఇంకా రైతులకు చాలా నష్టం ఉంది. ఇంకా ఏం లేవు. ఇంకా మాకు గిట్టుబాటు ధర ఇస్తే మాకు బాగుంటుంది. వర్షాలు లేనందుకు దిగుబడి తక్కువై మళ్ళీ రేటు తగ్గించినారు. ఇక్కడ చూస్తే 2,000, 500, ₹1,000 కట్టు రాస్తారు. కింటం 300 పోసిపోతుంటే కానీ పలకరించి ఆదుకుంటులే.
ఈ రోజు కొంచెం రేటు పెరుగుదలకి ధర్నాలు డౌన్లు అన్ని అట్లా చేస్తున్నారు. 4,000 3,000 3,500 4,000 వరకు ఉంటే కానీ ఏదో కవర్ అవుతుంది.